ఫస్ట్ ఫ్లోర్‌లో మనం చూసింది మొత్తం కూడాను కౌన్సెలింగ్ టీమ్. అంటే ఎక్స్‌పర్ట్ కౌన్సిలర్స్ ఉండి వాళ్ళకి ఏ యూనివర్సిటీ, ఏ కంట్రీ అనేది ఒక డెసిషన్ తీసుకునే ప్లేస్ అది కింద. ఆ డెసిషన్‌ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చే స్టెప్ ఆఫ్ ప్రొసీజర్‌లో సెకండ్ ఫ్లోర్ ఇది. ఓకే. ఇదొచ్చేసి పూర్తిగా అప్లికేషన్ టీమ్. వీళ్ళందరూ కూడాను ఏం చేస్తారంటే, మీకు ఎలాంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కావాలి. పాస్‌పోర్ట్ అవ్వచ్చు, 10th మెమో, 12th మెమో అండ్ యూనివర్సిటీ ట్రాన్స్‌క్రిప్ట్స్, కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో, సీఎంఎంఓ అండ్ ప్రొవిజన్ సర్టిఫికేట్ అండ్ ఒరిజినల్ డిగ్రీ ఇఫ్ రిక్వైర్డ్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ సర్టిఫికేట్స్, ఇవైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి అవన్నీ కూడా మన కంట్రీ ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆ కంట్రీ ఓకే, ఆ కంట్రీలో ఏ యూనివర్సిటీస్కి మనం అనుకున్న బ్యాక్గ్రౌండ్ కోర్స్, అంటే మన బ్యాక్గ్రౌండ్ కోర్స్ ఏంటిది, మన ప్రొఫైల్ ఏంటి అని చెప్పి ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేసి యూనివర్సిటీస్ షార్ట్ లిస్టింగ్ ఇచ్చే టీం మనకి ఇదంతా కూడా మేడం. ప్రతి ఒక్కరు కూడా కనీసానికి కనీసం మినిమమ్ ఒక 500 వీసాస్ వాళ్ళు శాంక్షన్ చేయించిన పర్సన్స్ వీళ్ళందరూ కూడా మినిమం. అంటే ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ టీం. ఒకసారి వీళ్ళు మీ అప్లికేషన్ తీసుకున్నారు అని అంటే దట్ షోస్ దట్ 100% వీసా గ్యారంటీ. అండ్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఇచ్చిన తర్వాత యూనివర్సిటీ అప్లికేషన్ పెడతారు వీళ్ళు ఇక్కడే. అండ్ యూనివర్సిటీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యూనివర్సిటీ నుంచి అడ్మిట్ లెటర్, యూనివర్సిటీ ఆఫర్ లెటర్ అయితే జస్ట్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 24 hours, 1 day లో, ఒకటే రోజులో మీకు ఆఫర్ లెటర్ అందిస్తారు. అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫర్ లెటర్ అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ అంతా మనం అక్కడ చేసుకుంటాం ఎడ్యుకేషన్ లోన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి. ఆ తర్వాత అమౌంట్ యూనివర్సిటీ డిపాజిట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రీ క్యాస్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ప్రీ క్యాస్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసే మాక్ ఇంటర్వ్యూ టీమ్ సపరేట్ ఉంది మన దగ్గర. ఆ ప్రీ క్యాస్ ఇంటర్వ్యూస్ కంప్లీట్ అయిపోయాక క్యాస్ వస్తుంది. క్యాస్ నథింగ్ బట్ కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్సీ ఫర్ స్టడీస్ అని చెప్పేసి యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్ వస్తుంది మనకు. అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్ వచ్చిన తర్వాత మన వీసా ప్రాసెసింగ్ కూడా ఇక్కడ జరిగింది స్టూడెంట్స్కి. అంటే డెడికేటెడ్గా వాళ్ళు మన ఆఫీస్కి వచ్చారంటే ఒక పర్సన్ని డెడికేటెడ్గా అటాచ్ చేస్తాం మనం. అంటే ఇక వాళ్ళు డే 1 నుంచి డే ఎండ్ మన వీసా వచ్చేంత వరకు కూడా ప్రాసెస్ అంతా కూడా ఒకరే టేక్ కేర్ చేస్తారు స్టూడెంట్ది. అండ్ వాళ్ళు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వాళ్ళ గైడెన్స్ ఇస్తూ ఉంటారు ఎవ్రీడే. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పార్ట్ టైం ఆపర్చునిటీస్ ఎక్కడ ఏ సిటీలో అందుబాటులో ఉన్నాయి కూడా హెల్ప్ చేసే టీం ఇది. అండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిఎస్డబ్ల్యూ ఆపర్చునిటీస్ ఏ సిటీలో ఎక్కువ ఉన్నాయి, పిఎస్డబ్ల్యూ అయిపోయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఎక్కువ అందించే సిటీస్ ఏంటివి అంటే ఇన్ డెప్త్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అబౌట్ దట్ కంట్రీ ఇన్ఫర్మేషన్ టీమ్ ఇది మేడం.